నీకు ఎన్ని సంవత్సరాలు, ఇన్ని సంవత్సరాలు ఎన్ని అవకాశాలు నీకు ఇచ్చి ఉంటాడు నీ పిల్లలకు మేలు చేద్దామని, నీకు మేలు చేద్దామని. ప్రార్థన చేస్తేనే మేలు కాదు, కానుకిస్తేనే మేలు కాదు, నీ అవకాశాన్ని వాడుకుంటే నీకు మేలు జరగబోతుంది. ఎప్పుడైతే అవకాశాన్ని వాడుకుంటామో తప్పనిసరిగా మనం ఇతరులకు మేలు చేసే పరిస్థితిలో ప్రభు మనం నిలబెడతాడు. ఆ స్థాయిని అప్పగించి ఇతడు ఈ మేలు చేస్తే బాగుండు అంటూ అవకాశం ఇస్తాడు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు మేలు చేయక చేతిని బిగబట్టాము అనుకోండి, మనసును బిగబట్టాము అనుకోండి, వీళ్ళకెందుకు చేయాలి, వాళ్ళకెందుకు చేయాలి, వీళ్ళకెందుకు చేయాలి అని భయంకరమైన పరిస్థితి. కానీ కొన్నిసార్లు ప్రార్థనలో కూడా మేలు చేయలేము. మన ఇంట్లో గాయమైనా, మన ఇంట్లో ఒక వ్యక్తికి నష్టమైతే 7 గంటల నుంచి 10 గంటల వరకు, 15 గంటల వరకు ప్రార్థన చేస్తాం. కానీ ఎదురువాని పరిస్థితులు, క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు, అర్థమైనప్పుడు వాళ్ళ కొరకు కొంతైనా సమయం